మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పర్యటన వచ్చి మొన్న వినాయక చవితి ముందు పెడదాం అనుకున్నాం. మళ్ళీ వినాయక చవితి ఉంది కదా 27వ తారీఖుని మళ్ళీ కాబట్టి అయిన తర్వాత డేట్ మళ్ళీ చెప్తాం. నాకే తెలుస్తుంది. నిర్మాణ ప్రక్రమం చెప్తాం. 27 వినాయక చవితి అయిపోయిన తర్వాత దానికి ఆ విషయం మళ్ళీ నేను వస్తాను. మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు చెప్తాను. ప్రజలు అనుకుంటాం కాదండి, జాతీయ పార్టీ కావాలని అవసరం ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ప్రజలు అనుకోండి, పార్టీలో ఉన్న మా పార్టీ కార్యవర్గం అనుకోవాలా, పార్టీలో ఉన్న మేము అనుకోవాలా, మా పార్టీ కార్యకర్త అనుకోవాలి. కానీ ప్రజలు మేము ఒప్పించుకుంటాం, మా కార్యక్రమం మేము చేస్తాం, మా విధానాన్ని మేము ప్రకటించుకుంటాం. మేము జాతీయ పార్టీతో ఉండాలా లేకపోతే ప్రాంతీయ పార్టీలో మా పార్టీ నిర్ణయించుకుంటా ఆ నిర్ణయం తీసుకుంటారు. ఉద్యమం చేస్తూ ఉంటుంటే మేము ఉద్యమం చేస్తూ ఉంటుంటే ఇష్యూకిను పాలసీకి లింక్ పెట్టకూడదు. నువ్వు అలా అన్నావు, మరి ఉపరాష్ట్రపతి మరి ఎన్డీఏ ఉన్నాడు ఎందుకు బయటకు వచ్చి కదా ఉండి సాధించాలా? అది కాదు అంటే అప్పుడు గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి సాక్షాత్తు వైజాగ్ వస్తే మేము అడిగాం, స్టేజ్ మీద అడిగారు మా అధ్యక్షుడు. ఇప్పుడు ఇది పాలసీ. అలానే రేపు వచ్చి ఇప్పుడు మేము మాట్లాడలేదా? ఏదైతే కూడంలో ఉన్న అన్ని పార్టీలు ఇవాళ ప్రజలు మోసం చేసింది, తెలుగుదేశం పార్టీ, జనతా పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా మోసం చేసింది చెప్తున్నావా లేదా? దాచామా దాపరికం పెట్టావా? చెప్పండి, పెట్టలే కదా. రేపు జనసేన మహాసభ కూడా జరుగుతుంది. ఏ తారీఖులో? అది 30వ తారీఖు సంథింగ్, ఐ డోంట్ నో డేట్ కరెక్ట్ కన్నా. 30 దాంట్లో వాళ్ళు తీర్మానించాలి, ప్రకటించాలా. నేను డిమాండ్ చేస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేట్ చేయడానికి వీల్లేదు, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీల్లేదు. అది ఏదైతే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తోడాలి. జనసేన పార్టీ దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వం తేవాలి, బాధ్యత.